పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్తోత్రం ఫాదర్. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం ఫాదర్. హాయ్ కరోలిన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ ఫాదర్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఏడి డేవిడ్ రాలేదా? లేదు ఫాదర్, బిజినెస్ పని మీద కోయంబత్తూరుకు వెళ్లారు. గ్రేసీ జార్జి ఎలా ఉన్నారు? ఫైన్ ఫాదర్, రేపు వాళ్ళని చూడ్డానికి వెళుతున్నాం. ఓ అలాగా, చాలా సంతోషం. వెళ్ళొస్తాం ఫాదర్. గ్రేసీని అడిగానని చెప్పమ్మా. తప్పకుండా ఫాదర్, వస్తాం. ఓకే. అవును, రెక్స్ రాలేదా? లేదు ఫాదర్, మీరు కొత్తగా అడుగుతారేంటి? వాడి గురించి మీకు తెలిసిందేగా.
కర్కట రాశి ప్రేక్షకులారా, చెప్పండి. ఈరోజు మీకు ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా ఇంత క్లోజ్గా వచ్చి నిలబడ్డావు? ఎలుగుడ్డు దారి తప్పి టౌన్కి వచ్చినట్టుగా ఉంది. కొంచెం దూరంగా జరగలేవా? నువ్వే జరుగు. రే నేను నిన్నన్నాను, నన్ను తోస్తావేంటి? ఇండియా మొత్తం మందు కొట్లు మూసేసిన వీళ్ళు మారు. చూసారా దేవతలారా, ఉదయాన్నే మందు కొట్టొచ్చి వేపుకు తింటున్నాడు. ఏంటి బ్రో, ఎర్లీ మార్నింగ్ ఏనా? రాత్రి నుంచి. గుడ్ కస్టమర్. కమాన్. Coming. ఏం కావాలరా? ఒక ఫుల్. ఏమన్నా బ్రో, ఈ కొట్టు బోర్డు చూసావా? చూసాంలే, మేము స్టడీగానే ఉన్నాం. ఏంటిది, మొదటి కస్టమర్ ఇలా తగలడ్డాడు? పిన్నాయిలు గిన్నెలు ఏమన్నా తాగొచ్చాడా? అసలు ఏం కావాలరా నీకు? ఫుల్ గా మాట్లాడాలి, 24 గంటలు మాట్లాడాలి, నా ప్రేస్ తో మాట్లాడాలి అంతే. ఏంట్రా నీకు కూడా ప్రేయస్ ఉందా? ప్రేస్ కాదు, నా సెటప్. నీ సెటప్. ఇలాంటి ప్రేమను పెంచడానికే రా బోల్డ్ ఆఫర్స్ ఇచ్చి పొద్దున్నే కొట్టు తెరిచి కూర్చున్నాం. ఏంటి ఫుల్లా ఆఫా? ఫుల్ నిన్న బడి తట్టుకోలేదు. మరి అయితే ఆఫ్? అది నాకు సూప్. అయితే కష్టమే. ఇంతకీ ఏ స్కీమ్ మీకు ఫేవర్ గా ఉంటుంది సార్? ఒక కటింగ్. ఓరి దేవుడా, నీ లీలల్లో ఇది ఒకట. పొద్దున్నే ఇలాంటి కష్టమని తగిలించావు. ఇదేంట్రా, వైన్ షాప్ గోడ మీద ఉండే స్టిక్కర్లన్నీ దేనికి అంటించావు? సారి కింద పడితేనో కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఏరా, స్టిక్కర్లు అంటించకపోతే బ్యాటరీ పోతుంది, నీలో సరుకు పోయకపోతే నువ్వు పోతావు. అదే కదా నీ స్కీము. బాగానే మాట్లాడుతున్నాడు నువ్వు పంపినోడు. ఎంతకు రీఛార్జ్ చెయ్యాలరా? 10 రూపాయలకి. ఏరా, 10 రూపాయలకి రీఛార్జ్ చేస్తే ఐ లవ్ యూ ఉమ్మా అనేసరికి కాలు కట్ అయిపోద్ది కదరా. ఓన్లీ మిస్డ్ కాల్. తనే ఫోన్ చేస్తుంది. నైట్ ఫుల్ గా మాట్లాడుకోండి. మరి తన మొగుడు? వాడు ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు ముందే మాట్లాడుకుని ఈ పని చేస్తున్నారా? ఇలాంటి అక్రమ సంబంధాల వల్లే సెల్ బిజినెస్ బాగా జరుగుతుందా? అయ్యి ఉండొచ్చు. ఏం సార్, మీ లవ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? వాడిని ఫినిష్ చేసేసి లైఫ్ లో సెటిల్ అవుదాం అనుకుంటున్నాం. ఆ నీ పనికి మళ్ళీ పరదేశి. ఇదిగోరా పట్టుకో, పో ఎటైనా పోయి మాట్లాడుకో. థ్యాంక్ యూ, బాయ్. మొగుడు మాట్లాడి చేయడానికి రీఛార్జ్ కోట్లో కూర్చుని డిస్కస్ చేస్తామని ఎవరితో చెప్పకో, నన్ను బొక్కలో తోతారు. ఏంటన్నా నడ్ రోడ్డుకు వచ్చావు? ఏంట్రా పొద్దున్న అపశకరంగా మాట్లాడతావు? అదిగో అలాంటి పోరంబోకు ఏదోతో మాట్లాడితే అసెంబ్లీగా వెళ్ళగలం, ఇలా రోడ్డు మీదకే రాగలం. సరేనా, టెన్షన్ అవ్వకు. సరే గాని ఇవాళ షటిల్ కాక్ లో ఎవరు గెలిచారు? ఇంకెవరు, మన రెక్సే. రెక్స్, నువ్వు ఇంకెవరిని గెలవనివ్వా? ఇదిగో ఈ మెసేజ్ విను. గెలుపు నుంచి నేర్చుకునే పాఠాల కన్నా ఓటమి నుంచే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చని పేపర్లో రాశారు. పంచుడేలాగా దీన్ని ఎవరు పంచాను? టీ చెప్పు బాసు. చెప్పకపోతే రీఛార్జ్ అందరూ చేయించుకోలేమో. పంచులేసేవాళ్లే. బాయ్, 3 సుమారుగా 1 సూపర్ గా. హాయ్. అది కాదు, అక్క బావ ఉన్నారు. కాఫీ. ఇంకా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను వెళ్ళి చూసా. ఏమండి, రేపు సండే కదా? అవును. అయితే ఇంకా ఏం లేదు, అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళదామా? ఎప్పుడు వచ్చాడు? ఏంటి సడన్ గా? అక్కని చూడాలనిపిస్తోంది. వెళదామా వద్దా? ఇంకా డిసైడ్ అయ్యావు? లేదురా, వద్దంటే వింటావా ఏంటి? ఒకసారి మాట్లాడితే వెళ్దాం, ఇంకా కానీ వచ్చేవారం. ఎవరు మదన? జెనీ, ఏయ్, వాడు మనం ఏదో మాట్లాడుకుంటున్నాం, వాడు చాలా సేపటి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇద్దరు నాకు ఫోన్ ఏంటో కొనుక్కో. అవును కదా, ఉండండి వస్తాను. మొన్నసారి చిన్న క్లాస్ పీకా, అదే భయం. అవునరా, లేకపోతే నాకు ఏంట్రా, ఒక లవ్వా? నిమిషం ఉండు. నేనే చెప్పాలనుకున్నాను జెన్నీ, కానీ నువ్వే కనిపెట్టేశావే. ఎవరా పిల్ల? ఏ ఊరు? ఇదే ఊరక్క. నువ్వు తన్ని డైరెక్ట్ గా చూసావనుకో ఆశ్చర్యపోతావు తెలుసా. మ్? ఆ, అవునా? అవునక్క. తర్వాత? పేరు భార్గవి. బిఎస్సీ ఫినిష్ చేసి ఎంఎస్సీకి వెళ్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. నిజమక్క? ఒకసారి సరే ఇంటికి సరే తీసుకురా. సరే, తీసుకురా. అన్నట్టు తనని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? తనను మొదటిసారిగా
శశి రేపు ఈవినింగ్ మ్యాచ్ పెట్టుకుందాం. మనం కూడా టోర్నమెంట్ ప్లేయర్స్ లాగే ఆడాలి, అర్థమైంది కదా? అవునే, ఈసారి బాగా ప్రాక్టీస్ చేసి మనమే విన్ అవుతాం. వస్తావు కదా? ఓకే, తప్పకుండా వస్తానే. షూర్. గర్ల్స్ ఏంటి ఓవర్గా సౌండ్? ఊరికినే కదా ఆడారు, ఏదో టోర్నమెంట్ ప్లేయర్స్ లాగా. వెళ్ళండి, వెళ్ళి రెస్ట్ రూమ్ లో డిస్కస్ చేసుకోండి. వెళ్ళండి. మీరు మాత్రం నేషనల్ టోర్నమెంట్ ఆడుతున్నారా ఏంటి? ఏదైనా మాట్లాడదలుచుకుంటే బెట్ తో కోర్టుకు రండి. సారీ బాస్, నేను అమ్మాయిలతో బెట్ కట్టను. అబ్బాయి అమ్మాయి ఏంటి భయంగా ఉందా? అబ్బా, బెట్ కట్టుకుందామా? ఆడదామా? ఓకే, ఓడిపోయిన తర్వాత నీ రాకెట్ ని బయట ఉన్న వాచ్మెన్ కూతురు ఎవరు ఇచ్చేయాలి, సరేనా? రా గర్ల్స్, అరవకుండా ఎలా ఆడాలి నేర్పిస్తాను, రండి. అలా స్టార్ట్ అయింది. ఓ, వెంటనే లవ్వా? వేరే ఒక లొకేషన్ లో నా లవ్ ని భలే కామెడీగా చెప్పాను జెన్నీ. అక్కడున్నాడే, ఇప్పుడేం చేస్తానో ఈ బుద్ధి ఊరికి మాట్లాడటానికి వెళ్తున్నానే. నువ్వు చెప్తే వింటావా? అలాగా ఇప్పుడు రా. హలో, దీని దగ్గర నా నంబర్ అడిగేవట. బెట్ కట్టావు, నేను గెలిచాను. సిగ్గు లేకుండా నంబర్ అడుగుతున్నాడు. ఏమండే, ఈ తింగరి మాటలు విని నన్ను అడగడానికి వచ్చారా? నేను తింగర్దానా? ఉండవమ్మా, మాట్లాడుతున్నా కదా, ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతావు? కూల్. ఫ్రెండ్స్ని ఎప్పుడు మంచోడ్నే ఎంచుకోవాలి. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. దేనికి? అరే ఇవ్వండి. ఎంత వాడి ఫోన్ ఇచ్చావు? ఏంట్రా? ఇదిగోండి. హలో, హలో. మీరు టెన్షన్ అవుతారని నాకు బాగా తెలుసు, అందుకే నా ఫ్రెండ్స్ ముందు కాకుండా ఇలా ఫోన్లోనే చెప్తున్నాను. ఐ లవ్ యూ అండి. రే, ఏంటది రేయా? అవునరా, ఇలాగేనా ఇండీసెంట్ గా బిహేవ్ చేసేది? నడి రోడ్లో లవ్వా? అవును కదా. అయితే ఏంటి కామెడీనా? అరే మీరు ఒకరండి, పొట్ట పొడిచినా మా కామెడీ రాదు. ఎరా చెప్పామావా? నాకొచ్చే కోపానికి చండాలంగా ఎంతసేపనే తిట్టండి, కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమండి మరీ బతిమాలించుకోకండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. ఏమండి కాదనకండి. ఏమండి ఏమండి హలో ఏమండి? ఐసాక్ న్యూటన్ సైంటిస్ట్ చేతి యాపిల్ మగువై సాగినే. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ మొత్తం తనకై వేచనే. గూగుల్లో తననే వెదికి యాహూ తిరిగినదే. ఐఫోనే తనని చూసి లవ్ యూ చెప్పినదే. వైబరు వైఫుగా తలచే నన్నే సైఫుల్ అనవద్దే. నీ లైఫున నైఫే విసరను లేదే, స్కైపుల తిట్టొద్దే. ప్రాణం నా ప్రాణం పోతుంది నువ్వు లేనిదే. దూరం అతి దూరం అవుతుందే చేరితే. చలికొండల్లో నా గుండెల్లో సగరేపే కౌగిలి నీవే. చిరుజల్లుల్లో ఎదయల్లో తడి నింపే నెచ్చలి నువ్వే. పిల్లా నా కల్లే నిత్యం కాంచే కల నువ్వే. ఇలా కలలే
ఐసక్ న్యూటన్ సైంటిస్ట్ చేతి యాపిల్ మగువై సాగినే వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం తనకై వేచినే గూగుల్లో తననే వెదికి యాహూ తిరిగినదే ఐఫోనే తననే చూసి లవ్ యూ చెప్పినదే వైబరు వైఫుగా తలచే నన్నే సైఫర్ అనవద్దే నీ లైఫ్ నైఫే మిసరను లేదే స్కైపులో తిట్టొద్దే ఊసు తొలి ఊసు ఊహల్లే ఉయ్యాలూపెనే దాసు చలిదాసు మదిహాయే నింపెనే అనురాగాల ప్రతి రాగాన్ని వినిపించిన మనసిది నీదే రసయాగాల ప్రతి యోగాన్ని తలపించిన వయసిది నీదే దూరాన ఎవరూ లేనే ఊరున అడుగిడదా భారాలు తీరే పోరు తీరుగా మొదలిడదానే ఐసక్ న్యూటన్ సైంటిస్ట్ చేతే యాపిల్ మగువై సాగినే వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం తనకై వేచనే గూగుల్లో తననే వెదికి యాహూ తిరిగినదే ఐఫోనే తనని చూసి లవ్ యూ చెప్పినదే వైబరు వైఫ్గా తలచే నన్నే సైఫర్ అనవద్దే నీ లైఫ్ నైఫే విసరను లేదే స్కైపుల తిట్టొద్దే ఫ్లాష్ బ్యాక్ అంతా బానే ఉంది. ముందు తనని ఇంటికి తీసుకురా, నేను చూడాలి. నువ్వే చెప్పావుగా, తప్పకుండా తీసుకొస్తాను. చూస్తే మీకే తెలుస్తుంది. ఒరేయ్ వెయిట్ చెయ్యి, వచ్చేస్తాను. ఓకే. ఎలా ఉన్నారు? బాగున్నాను రఘు, అలా కూర్చో. ఏంటి మామయ్య ఒంటరిగా ఉన్నారు? భార్గవ్ ఎక్కడనేగా అడుగుతున్నావు? ఫ్రెండ్ అనుకుంటా, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఎవరై ఉంటారు? రా భార్గవి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. భార్గవి, నీ ఫోన్ రింగ్ అవుతూనే ఉంది, ఎవరో చూడమ్మా. నా ఫ్రెండ్ జయంతి నాన్న ఒక ఇంటర్వ్యూ విషయంగా కాల్ చేసినట్టుంది. అలాగా? బంగారం ఉందే. జయంతిని అబద్ధం చెప్తున్నా. రే లూసా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని చెప్పానుగా. వై కోపం? కోపమేం లేదు, మావయ్య వచ్చాడు. ఓ, పెళ్లి చూపులకు వచ్చాడా? అదిరింది పో. అవును, మర్చిపోకుండా పెళ్లికి రా. పెట్రా ఫోను. ఇదేంటి నా మీద కోపడుతోంది? ఓ హాయ్, చెప్పుంటే నేనే వచ్చి పికప్ చేసుకునేవాడిగా. నువ్వు చాలు మన లవ్ని టాంటం వేయడానికి. ఏయ్, ఎప్పటికైనా తెలియాల్సిన విషయమేగా. ఇప్పుడు తెలిస్తే ఏమైంది? ఎందుకు మూడో చేస్తావు? నేనే మూడో చేయడానికి రాలా. మరి మూడు తెప్పించడానికి వచ్చావా? ఏయ్, ఏంటి చెప్పినట్టే చూస్తున్నావు? ఏం చెప్పాను? నీకు అర్థం కాలేదా? తను తింటా. ఇలా చూడు, ఇలా చూడు, ఇలా చూడు, ఒక్కసారి చూడు బంగారం. నీకు ఇంకేమీ అడగడం తెలీదా?
నేను చెప్పిన మాట విను. బాగుంది కదా సూపర్ రా. రా చూద్దాం. నువ్వు వస్తానంటే భయంగా ఉంది. ఎందుకు? మీ అక్కకి నేను నచ్చుతానో లేదో తెలియడం లేదే. ఒకవేళ నచ్చలేదని చెప్తే ఏం చేస్తావు? నిన్ను వదిలించుకొని ఇంకో మంచి ఫిగర్ని చూసి సెటిల్ అయిపోతా. ఓరి దుర్మార్ కూడా వదిలించుకుంటావా? నీ మొఖానికి నేనే ఎక్కువ. తెలుసు కదా, మరెందుకు అనవసరంగా భయపడతావు? రా. ఇల్లు లాక్ చేసిందేంటి? ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదే. ఒక నిమిషం ఉండు, ఫోన్ చేస్తాను. ఏ రెక్స్ చెప్పరా. అక్క ఎక్కడున్నావు? నేను షాపింగ్ లో ఉన్నాను. ఏంట్రా? పో, నీకు మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానే. సర్ప్రైజా? ఏంటా సర్ప్రైజ్? నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు షాపింగ్ ఫినిష్ చేసుకుని నేరుగా కాఫీ డేకి వచ్చాయి. సర్ప్రైజ్ అంటూ అక్కడ తెలుసుకుందు గాని. ఓకే సరేరా, నేను బయలుదేరి వస్తున్నాను. త్వరగా వచ్చాయి. ఇక మనం వెళ్దామా? రా. ఏ లూసు, రానంటే రానని చెప్పొచ్చుగా. నీకోసం ఎంతసేపు అక్కడ వెయిట్ చేయాలి? నా పరువంతా పోయింది. నోరు విప్పి మాట్లాడవే. వద్దు రెక్స్, నాకు అమ్మాయి నచ్చలేదు. ఏంటి భార్గవి నచ్చలేదా? అంటే నువ్వు కాఫీ షాప్కి వచ్చావా? వచ్చాను, చూశాను, కానీ నాకు ఆ పిల్ల నచ్చలేదు. అదే ఎందుకని అడుగుతున్నా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నాకు ఆ పిల్ల నచ్చలేదు. హే, నీకు నచ్చకపోవడానికి తనేం తప్పు చేసిందని? తను చాలా మంచి పిల్ల చెని. తనతో ఒకసారి మాట్లాడి చూడు, పరిచయం పెంచుకో. తను నీకు బాగా నచ్చుతుంది. నువ్వు కూడా లవ్ చేసేగా పెళ్లి చేసుకున్నావు. మరెందుకే భార్గవిని అనవసరంగా అవాయిడ్ చేస్తున్నావు? ఎవరిని అవాయిడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు భార్గవి విషయంలో ఇలా నడుచుకుంటోంది? ఒక సినిమా లేదు, పాడు లేదు. ఉమా, నా క్యాప్ ఏది? ఆ సోఫాలోనే ఉంది చూడండి. ఓ, అన్నిటికీ మనుషులు కావాలి నీకు. అయ్యో చూసేశారా? గోవింద. అవును, మొన్నే కదా ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడే మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇది కూడా తెలుసుకోకుండానేనా ఇన్స్పెక్టర్ గా ఉన్నారు? తప్పే జరగకూడదని భావించే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగ సిడీలో సినిమా చూస్తున్నావా? నేనెవరినో తెలుసు కదా. నేను 15 ఏళ్లుగా చూస్తున్నాను కదండి. దీన్ని ఎక్కడ తీసుకున్నావని అడుగుతున్నా. అనుకున్నా నెక్స్ట్ మీరు ఈ ప్రశ్న అడుగుతారు అనుకున్నా. నన్ను చూస్తే ఊటీయే వణుకుతుంది, నీకు తెలుసు కదా. ఊటీలో చలికి వణుకుతారండి. ఏంటి ఎగతాళా? ఈ సీడీ నీకెవరిచ్చారో కనిపెడతాను చూడు. దీనికేం తక్కువ లేదు. పాపం ఆ సీటీ కొట్టువాడు.
నాన్నా ఆ, ఏంటమ్మా? ఏంటనేది? మిమ్మల్ని పనులు ఎవరు చేయమన్నారు? ఇటువంటి అది కాదమ్మా, నీకు కొంచెం సహాయం చేద్దామని. ఏం అక్కర్లేదు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. భార్గవి, ఒక విషయం, నీకు రఘుకి. అబ్బా, ఎప్పుడు నా పెళ్లి గురించేనా? ఏమిటంత తొందర? అది కాదమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే, నాన్న ఇంట్లోకి వెళ్ళండి. ఏంటో పెళ్ళంటేనే విసుక్కుంటోంది. గురు 10 రూపాయలు టాప్అప్ చేయ గురు. 10 రూపాయలకి. అవును గురు. దేవుడా, నేను ఈ ఊరు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళి కొట్టెట్టుకుంటాను. 5కి 10కి రీఛార్జ్ చేయమని దొబ్బుతున్నారు. గురు నా దగ్గర ఉన్నది 10 రూపాయలు గురు. సరే నీ నెంబర్ నాకు తెలుసు, నేను సరే చేస్తాను, గురు. వెళ్ళు. బల్లి దొరికారా దేవుడా, ఇలా 5-10 గిరాకీలను కాకుండా పెద్ద పార్టీలను పంపించు. కానీ వచ్చే పార్టీలన్నీ నా చేతిలో చిక్కుకుని గిలగల కొట్టుకోవాలి. నేను మాత్రం వాళ్ళకి చిక్కకూడదు. ఓకే, నీదే భారం స్వామి. రండి సార్, ఏం కావాలి సార్? ఒక నంబర్కి రీఛార్జ్ చేయాలి. ఎయిర్సెల్, ఎయిర్టెల్, వోడాఫోన్, ఎన్ని ఐడియా? ఎయిర్సెల్. ఎయిర్సెల్ ఎంతకు చేయమంటారు సార్? 300 రూపాయలు. 300 రూపాయలు. 300 రూపాయలకి చేయొచ్చు, 3000 రూపాయలకి చేయొచ్చు. డబ్బులు తీయండి సార్. రీఛార్జ్ మాత్రమేనా? సీడీలు డివిడీలు ఏమైనా అమ్ముతావా? సార్, కొత్త సినిమా ఏదైనా ఉందా? ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? మీరు ఈ ఊరికి కొత్త? కరెక్ట్ గా కనిపెట్టేశావే. సార్, నా చరిత్ర మీకు తెలియదు అనుకుంటా. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో మీకు తెలుసా సార్? మన డీజే రిలీజ్ అయిన మధ్యాహ్నమే వచ్చేసింది. గురు ఎగురుకుంటూ వచ్చేసింది. గబ్బర్ సింగ్ గొంతులేస్తూ వచ్చేసింది సార్. చిరుత చిరునవ్వుతో వచ్చేసింది. అంతెందుకు, శ్రీమంతుడు బాహుబలి జంటగా వచ్చేసాయి. మీకే సినిమా కావాలి? నాకు స్పైడర్ కావాలి. అది చాలా డిమాండ్ సార్. నో సార్, సారీ. నువ్వు స్పైడర్ లాగే ఉన్నావుగా. ఏంటి సార్ మీరు అనేది? ఏరా, ప్రొడ్యూసర్లు ఇళ్ళమ్మి స్థలాలమ్మి కోట్లు ఖర్చు పెట్టి 300 మంది కష్టపడి సినిమా తీస్తే నువ్వు దొంగ సీడీ తీసి 30 రూపాయలకు అమ్ముతావా? సార్, ఇంత రైమింగ్ లో మాట్లాడుతున్నారే, మీ పేరు ఏమిటంట? స్పైడర్ ని వలేసి పట్టే రైడర్ ని. రైడరా? మీ పేరు సూర్య కదా? కాదు, లింగ. లింగనా? ఇన్స్పెక్టర్ శివలింగ. సార్, ఎలాగైతేనే మొత్తానికి పట్టుకున్నారు. పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్దాం ఏంటో సార్. చెప్పు. ఇదిగో చూడండి, దొంగ సీడీలో సినిమాలు చూడకండి, దొంగ సీడీలు కొనకండి, థియేటర్లోనే చూడండి. ఓకేనా సార్? చెప్పడం అయిందిగా? నా మెసేజ్. రారా బయటికి. వెళ్దాం సార్. రారా. రా జెనీ, అకౌంట్స్ చెక్ చేయమన్నాను. చెక్ చేసావా? భయపడకు. లేదు, నేను చూడలేదు. మీరు చెక్ చేయలేదా? అక్క, ఏంట్రా, నీ కుటుంబం అంతా తింగరోళ్ళ ఉన్నారు, పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఏయ్ ఊరుకోవే. రే ఏంట్రా ఇది? ముక్కు మొహం తెలియని పిల్లని ఇంటికి తీసుకొచ్చా? నానా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు భార్గవి. అక్కకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు నాన్న, కానీ తనెందుకో నచ్చలేదంటోంది కదా జని. అందుకే డైరెక్ట్గా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. చాలా మంచి అమ్మాయి నాన్న. నాన్న, డేవిడ్ ఆ పిల్లనే చూస్తున్నారు. ముందు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. బాబు డేవిడ్, ఆయటానికి కలవాలన్నావు కదా, వెళ్దాం పదండి. మంచి మర్యాద గల కుటుంబం. నన్ను రమ్మని చెప్పి అవమానించావు కదా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నేను వెళ్తున్నా, నన్ను డ్రాప్ చేస్తావా? నేనే వెళ్ళిపోనా? ఏయ్ ఉండవే, తొందరపడకు. ఏయ్ భార్గవి, ఏయ్ ఆ భార్గవి, ఉండొస్తున్నాను, ఆగు. ఏయ్ కావ్య ఎలా రెక్స్తో వాడు భార్గవి అంటాడేంటి?
హలో, కానిస్టేబుల్ రామ్మూర్తి మాట్లాడుతున్నాను సార్. చెప్పవయ్యా. సార్ 10వ బిల్లు యాక్సిడెంట్ సార్. ఏంటయ్యా నువ్వు అనేది? ఎవరికి ఏం కాలేదుగా? సార్ ఇద్దరు స్పాట్లోనే అవుట్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే సార్. ఏయ్ బండి తీవయ్యా. డాక్టర్ థామస్ డేవిడ్ అనే ఇద్దరు యాక్సిడెంట్లో. అవునమ్మా, ఎంతగానో ప్రయత్నించాం కానీ కాపాడలేకపోయా. ఏడవకురా. సార్ వాళ్ళే సార్. సారీ మేడం. చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా నాన్న. మరి ఇంకొకరు? నా హస్బెండ్. ఏ రామ్మూర్తి సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీస్ అప్పగించు. ఓకే సార్. ఆపోజిట్ వెహికల్ ఎంతమంది ఉన్నారు? 4 సార్. వాళ్ళకి ఏమైంది? చిన్న చిన్న గాయాలే సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేసాం సార్. ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏడవకు మమ్మీ. మమ్మీ ఏడవకు. మమ్మీ ఏడవకు మమ్మీ. పెద్దమ్మ ఎప్పుడు చూసినా మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఓకేరా బంగారం, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, సరేనా? జెన్నీ, ఏ జెన్నీ, ఏంటి నువ్వు? జరిగిందే తలుచుకుంటుంటే ఏమొస్తుంది? పోయినోళ్ళు తిరిగొస్తారా ఏంటి? సర్లే లేచిరా, నా మాట వినిరా, లేచిరా. ఇలా చూడు, నా మాట విను జెన్నీ. కొన్నాళ్ల పాటు మాతో వచ్చి ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నేను రాను. ఇలాగే ఉంటే పోయినోళ్ళు తిరిగి వస్తారా? ఈ ఇల్లు వదిలిపెట్టి రావడానికి నీకు మనసొప్పడం లేదని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇక్కడే ఉంటే మీ నాన్నే దేవుడిని తలుసుకుని రోజు ఏడుస్తూనే ఉంటా. నేను ఒకటి చెప్పనా? నువ్వెందుకు కోటగిరిలో ఉన్న మన ఇంటికి వెళ్ళి ఉండకూడదు? కోటగిరి? అవును జెన్నీ, నాకు అదే మంచిదనిపిస్తోంది. నీకు చేంజ్గా ఉంటుంది.
ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. నేను అక్క కరు మళ్ళీ కోతగిరి ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. ఎందుకని? బావా నాన్న చనిపోయిన తర్వాత అక్క బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక మార్పు కోసం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. అయితే ఇక మనం రోజు కలుసుకోలేవా? కోతగిరి ఇక్కడికి దగ్గరే కదా, ఒక్క ఫోన్ చేసామంటే 40 మినిట్స్లో నీ ముందుంటాను భార్గవి. అవును, ఆల్రెడీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరు నాతో మాట్లాడలేదు. నువ్వు నన్ను అవాయిడ్ చేయవుగా. ఎందుకు అలా అంటావు? నా అక్కంటే నాకెంత ఇష్టమో నువ్వు కూడా నాకంతే ఇష్టమే. పిచ్చిదానా, ఎప్పుడైనా కొంచెం నవ్వొచ్చుగా. నవ్వితేనే నువ్వు కొంచెమైనా అందంగా ఉంటావు. నవ్వు. లవ్ యూ డార్లింగ్. రెక్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు నా బంగారు కొండవు కదా, నీకు కొంచెం చేంజ్ కావాలని కోతగిరికి వెళ్తున్నా. నాన్న, ఎప్పుడు ఈ మొక్కకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేంటి? దీనికి మాత్రం స్పెషల్ అమ్మా. నేను లేనప్పుడు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏయ్, అక్కడ కూడా పూల మొక్కలు చాలా ఉన్నాయే. ఇది నాన్న ఆశగా పెంచుకున్నది. దేన్ని తీసుకెళ్దాంరా? వద్దంటే ఊరుకుంటావేంటి? నువ్వు కూర్చో, నేను అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు వెళ్తూ ఉండండి, నేను ఎస్టేట్కి వెళ్ళి అట్నుంచటే వచ్చేస్తాను. సరేనా? ఏమండి, డాక్టర్ని కలవడానికి వెళ్ళాలన్నారుగా, ఏమైంది మీకు? నువ్వు గుడికి వెళ్ళిన తర్వాత
రుద్రాకి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళానా? నేను గోకులకు ఫోన్ చేయనా? వాడినందుకు ఇబ్బంది పడ్డాం. ఇది మనకు కొత్త. మనమే చూసుకుందాం. ఏంట్రా వాడు దిగులుగా ఉన్నాడు? டே மணி, என்னடா டென்ஷன்? ஒரு பொண்ணு ரொம்ப நாளா லவ் பண்றேன்டா. அந்த பொண்ணு என்ன கட் பண்ணிட்டாடா. இந்த பொண்ணுகள் எல்லாம் இப்படிதான்டா. டேய், நான் லவ் பண்ற பொண்ணு ரொம்ப பர்ஃபெக்ட் ரா துன்னா. అన్నా చెప్పనా? హాయ్ రెక్స్, కోమరం, పులి, కళ్యాణ్. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఫైన్. అన్నట్టు ఇంకో విషయం, నేను 2 days లో కోటగిరికి వస్తున్నాను. నీ ప్రోగ్రామ్ ఏంటి? కోతగిరికా? రా అన్నా, నా ఇంటి తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయి నీకోసం. ఇప్పుడు ఇలాగే అంటావు. నేను వచ్చే సమయానికి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతావు. హింసరా. అరే ఇంకో విషయం, నేను వచ్చేసరికి ఒక ఫారిన్ బాటిల్ రెడీగా ఉంచు. నేను ఒక్క రౌండ్ కొట్టిన 2 రోజుల వరకు లేవనేకూడదు. ఏంటిది ఫారిన్ సరుకు అనగానే కట్ చేశాడు. సర్లే, ఇల్లు తెరిచే ఉంటుంది కదా, ఎంజాయ్ చేద్దాం. కోటగిరి కమి. ఇదిగో వస్తున్నా. ఎవరబ్బా? అరే రామ్మ మిత్ర, ఎలా ఉన్నావు తల్లి? రండి రండి. ఇది అక్కడ పెట్టు. హాయ్ తాత. హాయ్ బంగారు, రా తల్లి రా. తాతను చూడడానికి వచ్చావా? అవును తాత. నువ్వు ఫ్రెష్ అయ్యిరామ్మా, భోంచేద్దాం. వెళ్ళు పాపా. నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ రుద్ర చేసుకుందాం, మనం నిద్రపోతున్నట్టుంది. భోంచేద్దాం. తర్వాత చూద్దాం లేరా. రా బాబు, రండి. హాయ్ హాయ్. ఇలా రా, నువ్వు ఇలా రా. హాయ్, ఐఎమ్ మిత్ర. ఐఎమ్ కరోలినా. నేను నిన్ను ఇంతకు ముందు చూడలేదే. నేను వచ్చి 2 hours అయింది. నీ డ్రెస్ చాలా బాగుంది. నీ డ్రెస్ కూడా. ఈ రోజు నుంచి మన ఇద్దరు ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఆడుకుందామా? ఓ ఆడుకుందామే, రా. ఏ మిత్ర. హేయ్, ఈ అమ్మాయి ఎవరు? కొత్తగా ఉంది. తన పేరు మిత్ర. జేపీ తాతయ్య వాళ్ళ ఇంటికొచ్చింది. హాయ్. హలో. మీ పేరేంటి? నా పేరు రెక్స్. నేను కూడా మిమ్మల్ని రెక్స్ అని పిలువునా? యా, అలాగే పిలువు. ఓకే కన్నా, మీరు ఆడుకోండి, నేను వెళ్ళొస్తాను. రెక్స్ అంకుల్, ఈ రోజు ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తానన్నావు. ఈవినింగ్ కదా, తొందర ఏంటి? నేను వెళ్ళొచ్చి ఈవినింగ్ తీసుకెళ్తాను, సరేనా? బాయ్ బాయ్ కన్నా, బాయ్. ఏ బయటికి ఎక్కడికి వెళ్ళకండి. మీ దగ్గర వీడియో గేమ్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఏ మిత్ర, మా ఇంటికి వస్తావా? వద్దు కరో, అక్కడ రెక్స్ మావయ్య ఉన్నాడు. చాలా కథలు చెప్తాడు. దెయ్యం కథలు కూడా. దెయ్యం కదా? నాకు చాలా భయం. నీకు భయమా? నాకు అసలు భయమే లేదు. ఇంకా మీ ఆటలు అవ్వలేదా? కరు, ఇంటికి వెళదామా? మమ్మీ, మిత్రాన్ని కూడా మన ఇంటికి తీసుకువెళ్దాం మమ్మీ. అలాగా? మిత్రాన్ని మాతో తీసుకువెళ్ళమా? మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, నేనే తీసుకొచ్చి వదులుతానులే. అవునమ్మా, ప్లీజ్ అమ్మా. నేను కరు వాళ్ళ ఇంటికి వెళ్తానమ్మా. వెళదామా? పదండి.
మా అంకుల్ దెయ్యాల కథలు చాలా చెప్తాడు. అలాగా? అయ్యయ్యో. ఎప్పుడు ఈ మొక్కకి మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారేంటి? దీనికి మాత్రం స్పెషల్ అమ్మా. నేను లేనప్పుడు నువ్వే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సారీ ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏ అంకుల్, ఏం కాలేదే, ఇంకా అర్థం చేసుకో. నిద్రపోలేదా? ఏయ్ కాసేపు ఊరుకోండి ప్లీజ్ ఏ, ప్లీజ్. నా ఫ్రెండ్ కు నువ్వు దెయ్యం కథ చెప్తావని మాట తీసుకొచ్చాను. వినేలా లేదు. నేను మళ్ళీ నువ్వేంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు? నువ్వే కదా దెయ్యం కథ చెప్తానన్నావు. ఏం కావాలి మీకు? ఏం కావాలి? దయ్యం కదే కదా? చెప్తాను, ఇలా రండి, దగ్గరికి రండి. రండి, ఇప్పుడుందే మీకు, రండి. ఇలా చూడండి, దయ్యం కథ చెప్పేటప్పుడు నాకు ఏడుపు వస్తోంది, భయం వేస్తోంది, అమ్మ దగ్గరికి వెళ్తాను అనకూడదు, సరేనా? అనంలే, అయితే ఓకే. చెప్పు. మామయ్య ఉన్నాడు కదా, భయపడకూడదు. ఒక అమ్మాయిని దారుణంగా చంపేస్తారు నలుగురు కలిసి. ఆ అమ్మాయి చచ్చిపోయి భయంకరమైన దయ్యం అవుతుంది. ఆ దయ్యం ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఎవ్వరూ ఒకరికి రారు. కానీ కొత్తగా ఒకడు ఆ ఇంట్లోకి వస్తాడు. ఆ ఆడదయ్యం వాళ్ళకు ప్రవేశిస్తుంది. ఆ దయ్యం ఆవహించిన తర్వాత వాడు బాత్రూంలోకి వెళ్తాడు. బొట్టు పెట్టుకుంటాడు, పువ్వులు పెట్టుకుంటాడు, పసుపు రాసుకుంటాడు. ఆ తర్వాత ఈ ముని సినిమా స్టోరీ కదా? కాంచన సినిమాలో. తెలుస్తుంది కదా, నిద్రపోండి మాట్లాడకుండా. పిల్ల దయ్యాల రెక్స్, నువ్వు దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? చూశానే, 2 దయ్యాల్ని చూశాను. అయ్యో, ఎక్కడా? ఎక్కడా? ఇక్కడే చూశానే. కరో, అంకుల్ మనల్నే అంటున్నాడు. మళ్ళీ దెయ్యాలంటావా? కనిపెట్టేసరే. వెళ్ళి నిద్రపోండి, నేను ఒక దయ్యానికి ఫోన్ చేయాలి. ఏంటి మామయ్య, బిజీయా? బిజీ లేదు, గిజీ లేదు అల్లుడు. అవును, మాట వరసకే అల్లుడు అల్లుడు అంటున్నారు. నిజంగా చెప్పినట్లేదు. ఏంటల్లుడు అలాగంటావు? మరేంటి మామయ్య, భార్గవిని నాకిచ్చి పెళ్లి చేసేటట్లేరే? నేను చెప్తూనే ఉన్నాను, ఇప్పుడు పెళ్ళొద్దు, కొన్నాళ్ళు పోనివ్వండి అంటుంది. కొన్నాళ్ళంటే ఇంకా 10 సంవత్సరాలు కావాలా? నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా, లేక నన్ను పెళ్లి చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదా? రెండోను. ఇలా చూడు భార్గవి, నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అంటే నా డిసిషన్ అవసరం లేదా?
అసలు నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. నీకు పెళ్ళిని ఒకటి జరిగితే అది నాతోనే. మామయ్య మీరేమంటారు? నేను చెప్పడానికి ఏముంది, కొన్నాళ్ళు ఓపిక పట్టు. తన నిర్ణయం కోసం నేను వెయిట్ చేయడం కుదరదు. వచ్చే ముహూర్తంలోనే పెళ్లి. ఇదే నా నిర్ణయం. అన్నా అంతా కరెక్ట్గానే ఉంది కదా? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి బాబు. ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం. చెప్పు భార్గవి. నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఏయ్, నిన్నెవరు ఇక్కడికి రమ్మన్నారు? సరే కచ్చే, వస్తున్నాను అన్నా. ఒక 10 minutes ఇప్పుడే వస్తాను. సరే బాబు. హేయ్, నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? అంటే ముఖ్యమైన విషయమని నీకు తెలీదా? ఎస్టేట్లో కొంచెం బిజీగా ఉన్నానే. ఇప్పుడేంటి మీ మామ విషయంగా? ఏమిటంత ఈజీగానేసావు? ఆయనేమో నెక్స్ట్ ముహూర్తానికి పెళ్ళని చెప్పేసి వెళ్ళాడు. మీ నాన్నేమన్నారు? ఆయనేమంటారు? సర్ది చెప్పాలని చూశారు కానీ ఆయన సీరియస్ అయ్యాడు. నాకు తెలిసిన దానికి మించి ఇప్పుడు నన్నేం చేయమంటావు? నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు. నేను ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో ఉండలేను. నా పరిస్థితి తెలిసి ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? నేను వదిలించుకోవాలనుకుంటున్నావా? నీకేమన్నా మెంటలా? సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతా. సరే, కోయంబత్తూర్లో ఉన్న గ్రేసీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. అదే మనకు సేఫ్టీ. ఈ ఇంటికి తీసుకెళ్తే ఏంటి? మీ మామయ్య ఇల్లు కనిపెట్టలేడా? గ్రేసీ వాళ్ళ ఇల్లేనే మనకు సేఫ్. ఓకేనా? చెప్పేది విను, రా. జగమే మాయం బ్రతుకే మాయ వేదాలలో సారమెందే. ఇంకొంచెం దూరంగా వెళ్ళి కూర్చో. అలాగా? ఇదే కరెక్ట్. నువ్వు అటు పక్కన ఉండు, నేను ఇటు పక్కన ఉంటా. ఓకే ఓకే. పగిలిపోయిందే. అమ్మకి తెలిస్తే తిడుతుంది. ఏ కరో, నాదొక ఐడియా. ఎవరికి తెలియకుండా దీన్ని తీసుకెళ్లి బయట పడేద్దామా? పడేద్దాం. రా రా, పద పద.
ట్రీట్మెంట్కి వెళుతున్నారా? అవును. మిత్రని జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండానండి, చూసుకుంటాను. ట్రీట్మెంట్ అయ్యాక ఫోన్ చేస్తాను. ఓకే. తెలుగు వస్తోందిరా. ఆగు. భార్గవి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తెలియదండి. తెలీదా? ఇలా అడిగితే ఇది చెప్పదరా. ఇలా చూడు, నేను నిన్ను ఏం చేయను. భార్గవి ఎక్కడికి వెళ్ళింది మాత్రం చెప్పు. తెలియదని చెప్తున్నాను కదా. చెప్పవుగా. భార్గవికి ఫోన్ చేయి. ఫోన్ చేయి. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఇటు నన్ను పిలిచి పారిపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నన్ను రండి సార్ పొండి సార్ అంటారు. నువ్వేమిటి నా క్లోజ్ ఫ్రెండ్ లాగా రారా పోరా అంటావు ఏంటయ్యా? అవన్నీ తర్వాత మాట్లాడదాం. రెక్స్ ఎక్కడ? రెక్సా? ఇరే నేను ఇప్పుడే ఊళ్ళోకి వస్తున్నాను. రెక్స్ ఎక్కడ, జలుబుకు రాసే విక్స్ ఎక్కడ నన్ను అడుగుతున్నావు? పోరా. తెలిసి యాక్ట్ చేస్తున్నావా లేక తెలియక యాక్ట్ చేస్తున్నావా? అయ్యో నీకు తెలుగులో చెప్తే అర్థం కాదట్రా. ఇంగ్లీష్లో చెప్పనా? నో. హిందీలో చెప్పనా? నహీ మాలూమ్. ఓకేనా? ఏంట చూపు, నువ్వు ఏం చెయ్యబోతున్నావో నాకు తెలుసు. సార్ మీ మొబైల్ నెంబరు ఓ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళండి. రెక్స్ ఎక్కడైనా కనిపిస్తే మీకు మిస్డ్ కాల్ ఇస్తాను, వచ్చి ఎత్తుకెళ్ళండి. ఓకేనా? అన్నట్టు ఒక కైండ్ రిక్వెస్ట్, ముందు వెళ్ళి క్రాప్ చేయించుకోండి. భయం కాదు, అసూయ. షాంపూతో తలంటుకోండి, మొత్తం ఊడిపోతాయి. ఇరిటేటింగ్ ఫెలోస్. రాంగా రాంగా రైటా రాంగా కొబ్బరి బోండాం తాగేస్తాలే. రాంగో రైటా మ్యాంగో కోసి కారం పూసి తించేస్తాగా. బామ్మా ఏమ్మా సిగ్గేందమ్మా ఒళ్ళోకొస్తే నేర్పిస్తాగా. మామా మామా సారీ మామా పెళ్ళయ్యాక అర్పిస్తాగా.
నాకు బంధం వేసుంది ఏంది మెలిక తెలపాలంది మనసు మనసు ఆడేదో బోచి మనవు ముందే ఊడపాటించి కన్నే నిన్ను కన్నులతో తిన్నా అనుకో ఏం చేస్తావే తిన్న కోపన్న కన్నా మున్న సిగ్గి ముక్కుతాలే గాలి వీచే వేళ పైటే తొలగి రమ్మందిలే పైటే తొలగి పంచేదంతా కుంటే కన్నే కుమ్మిందిలే రావే నా అత్తిరి బిత్తిరి అత్తిలి నెత్తిలి వచ్చి నన్ను హత్తేసుకో నా ఎత్తరి చెత్తరి మెత్తని కత్తరి వచ్చి వెన్ను పొత్తేసుకో పండా నిన్ను పిండేసి తాగి నిండా కళ్ళు తూగేనమ్మో గండ నన్ను పాలించు కండర గండ ఒళ్ళు తంగువయ్యా కోడ్నే కోసి మనసు పోసి పులుసు చేసి పెట్టే పిల్ల కక్కి కురిగి ముక్కి మరగి కథ కాణించి ఔషకిలా తారాని రంజిని సింజిని అంజని ఆరాలంచి పరికించని తీరా చక్కని చక్కని దిక్కులు చుక్కని తీరా వచ్చి అర్పించని నిన్న నేడు రేపల్లే ఇద్దరం ఉన్నా మనకు తిరిగేదమ్మో కన్నా ఆ కన్నయ్య తన్నే ఉన్నా మనకు వెలిగినయ్యో రాంగా రైటా కొబ్బరి బోండాం తాగేస్తాలే రంగు రైటు మ్యాంగో కోసి కారం పూసి తెంచుస్తాగా అట్టగా మరి ఎన్నాళ్ళు అట్ట చెప్పాడు ఇదిగో అమ్మాయి ఒక్క నిమిషం ఆగు. నీ పేరేంటి? మీకు తెలుసుగా. రమ్యానా దివ్యానా?
కాదు కాదు, కావ్య. ఓ కావ్య. నా పేరు డేవిడ్. నాకు తెలుసు. పర్వాలేదే. సరే, నేను నీకు నచ్చానా? బాగా నచ్చారు. ఎందుకని? మీరు చాలా మంచివారు. అలాగా. నువ్వు కూడా మంచి పిల్లవే. మనిద్దరం పెళ్లి చేసుకుందామా? హే, ఏమైంది? పెళ్లి చేసుకుందామనేగా అడిగాను. నేను వెళ్ళాలి. హే, దారి వదలండి. అరే ఏమైంది? నేను పోవాలి. కావ్య, చెప్పేది విను కావ్య, ప్లీజ్. కావ్య ఆగు. కావ్య, కావ్య ఆగు. ఆగమంటుంటే. అరే అయ్యో. ఏమైంది? ఎందుకు అమ్మాయి ఏడుస్తూ వెళ్తుంది? తన కుటుంబం ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది. జీతం పెంచమని అడిగింది. నేను కుదరదన్నాను. అందుకే అలా ఏడుస్తూ. కారు ఉంది, మనిషి జాడే లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరైనా చూస్తే బాగుంటుంది. డోంట్ వరీ, అందరికీ లీవ్ ఇచ్చేసాను. చూడ్డానికి ఎవరూ లేరు. సరే, ఆ రోజు ఎందుకు ఏడుస్తూ వెళ్ళావు? చూసిన నన్ను తప్పుగా అనుకుంటారు కదా. అది సడన్ గా అడిగేసరికి ఏడుపు వచ్చేసింది. అయితే పెళ్లికి రెడీ అన్నమాట. నాకు భయంగా ఉందండి. ఎందుకు భయపడతావు? అంతా నేను చూసుకుంటాను, నువ్వు దిగులు పడకు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది. హలో, ఎప్పుడక్కా? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హే, ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? ఊళ్ళో అక్కయ్యకి 1 లక్ష అప్పు ఉందట. అది రేపట్లోగా తిరిగి ఇవ్వాలని అప్పించిన వాడు బెదిరిస్తున్నాడు. ₹1,00,000 కదా, దాందే ఉంది, నేనిస్తాను. అయ్యో, అదే వద్దు. హే, ఇది నీ ప్రాబ్లం కాదు, మన ప్రాబ్లం. కొంచెం వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను. ఇదిగో తీసుకో. తీసుకో, ఉంచు. ముందు ఆ అప్పంతా తీర్చేయి. ఓకేనా? ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి. సరే రా. డేవిడ్, ఒక్క నిమిషం. చెప్పు మావయ్య. వచ్చే క్రిస్మస్ లోపు నీకు జెన్నీకి పెళ్లి ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అరే ఏంటి మావయ్య ఇంత సడన్ గా? ఇప్పుడు మ్యారేజ్ గురించి ఐడియా లేదు మావయ్య. అది జెన్నీ అంటే వద్దు మావయ్య. ఏం డేవిడ్? చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగాం. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ లేదు మావయ్య. సారీ, జెన్నీకి వేరే మంచి సంబంధం చూడండి. వెళ్ళొస్తాను మావయ్య. హలో, చెప్పండి సార్. అక్కడికే వస్తున్నాను, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. నాకు తెలుసు నాన్న, డేవిడ్ ఇలాగే అంటాడని. అన్నిటికీ కారణం ఆ కావ్యే. డేవిడ్ మాత్రం నాకు దక్కకపోతే నేను ప్రాణాలతోనే ఉండను. జెన్నీ, ఏమిటి చిన్నపిల్లలాగా? డేవిడ్తో మాట్లాడి కన్విన్స్ చేసే బాధ్యత నాది. ఆ అమ్మాయితో కూడా నేను మాట్లాడతాను. దాంతో మీరేమీ మాట్లాడక్కర్లేదు. నేను వేరే విధంగా మాట్లాడతాను. రా కావ్య, కూర్చో. కూర్చో కావ్య. ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఓ, డేవిడ్ అంటే నీకు బాగా ఇష్టం కదూ? నాకు తెలుసు. నో ప్రాబ్లం. అయ్యో, కాఫీ తాగుతావా? వద్దు, పర్వాలేదు. మొదటిసారి మా ఇంటికి వచ్చావు, కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా? 2 minutes.
కావ్య, ఆ డేవిడ్ ఫోటో నొక్కేసావే, అది బయటికి తీ. బయటికి తీ. కాఫీ బాలేదు కదూ? డేవిడ్ చాలా మంచివాడు, అతనంటే అందరికీ ఇష్టమే. కావ్య, నువ్వు ఊరు నుంచి ఎస్టేట్ పనికొచ్చి ఎన్నాళ్ళయింది? 3 నెలలు. 3 నెలల నుంచి చూస్తున్న డేవిడ్ నీకు ఇంతగా నచ్చాడంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నాకెంత నచ్చుండాలి? నా ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైందనుకుంటాను. నిన్ను చూడనంత వరకు డేవిడ్ నాతో బాగా మాట్లాడేవాడు, డైలీ బయటికి తీసుకెళ్లేవాడు, అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లాగైనా ఉండేవాడు. కానీ నువ్వొచ్చిన తర్వాత ఇవన్నీ తను నీతోనే చేస్తున్నాడు. నిన్న కూడా తను నీకు ₹1,00,000 డబ్బిచ్చాడు కదూ? నువ్వు పంచే, ఆ డబ్బు తీసుకుని అలాగే పారిపో. కావాలంటే నేను ఇంకో 1,00,000 కూడా ఇస్తాను, ఓకేనా? నేను డబ్బు కోసం డేవిడ్ని లవ్ చేయలేదు. అయ్యో, అర్థం చేసుకో కావ్య. లేదు, డబ్బు కోసం డేవిడ్ని లవ్ చేయలేదు. చూడు, ఇక ఈ మొహాన్ని డేవిడ్ చూడకూడదు, నేను చూడకూడదు, అర్థమైందా నీకు? ఏయ్, ఆగవే! జెన్నీ, నాన్న, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను వెంటనే వస్తున్నా. ఆల్రెడీ డేవిడ్ నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఇక ఈ విషయం తెలిస్తే జీవితంతో నాతో మాట్లాడు. నన్ను వదిలేయండి. నువ్వు చెప్తావు కదూ, నువ్వు చెప్పేస్తావు కదూ, అయితే నువ్వు చచ్చిపో.
నాన్నా 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 ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావ్? చెప్పమ్మా. నిద్ర పట్టడం లేదు నాన్న. ఏమేమో గుర్తుకొస్తున్నాయి. భయం వేస్తోంది నాన్న. జెన్నీ, నువ్వు అదే ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు. ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దు. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు పడుకోమా. లక్ష్మమ్మ, కావ్యని ఎక్కడన్నా చూసారా? లేదు బాబు, చూడలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అన్ని చోట్ల వెతికానే. ఏమైంటుందబ్బా? అమ్మా, అక్కడ కావ్య అనే అమ్మాయి పనిచేసేదే, తను చూసారా? బాబు, డేవిడ్ వస్తున్నాడు నాన్న. కావ్య గురించి అడుగుతాడు. అదంతా నేను చూసుకుంటా. కంగారు పడకుండా జాగ్రత్తగా మాట్లాడండి. నాకు వదిలేయమ్మా. మావయ్య, అక్కడ కావ్య అనే అమ్మాయి పనిచేసేది కదా, తను కనపడడం లేదేంటి? ఓ అదే, పక్కే స్టేట్లో ఎవరి దగ్గర ₹1,00,000 తీసుకొని పారిపోయిందట. ఏంటి మావయ్య మీరనేది? మీ మాటలు నమ్మశక్యంగా లేవే. చూడు డేవిడ్, ఇలాంటి అమ్మాయిలు డబ్బున్న వాళ్ళ పిల్లల్ని మాయ చేసి లోబర్చుకొని డబ్బులు తీసుకున్న తర్వాత కట్ చేస్తారు. అలాంటి వాళ్ళల్లో ఇది ఒకటి. కరో, ఎక్కడున్నావు? ఫోటో కింద పడిపోయి ఉంది. ఎక్కడికి వెళ్ళింది ఇది? కరో, కరో, కరో.
ఏంటి మర్చిపోయాననుకున్నావా? నన్నేమి చెయ్యకు కరో. ఏయ్, నేను కరోని కాదు, కావ్యని. నన్నేమి చెయ్యకు కరో. ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను కరోని కాదు, కావ్యని. నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చాను కదా, నాకు కాఫీ పెట్టిస్తావా? కాఫీ పెట్టిస్తావా? పెట్టిస్తావా? వారి దేవుడా వారి దేవుడా వారి వారి దేవుడా వారి దేవుడా. బాగా దాహం వేస్తుంది, ఎక్కడైనా కొట్టు దగ్గర ఆపు. ఆ? అలాగా? ఈ దగ్గరలోనే ఒక కొట్టు ఉంది, అక్కడ ఆపుతాను. సరే. ఇదేదో తమిళ ట్యూన్లా ఉందే, ఎందుకు వచ్చింది గొడవ? తిన్నగా వెళ్ళిపోదాం. అరే రెక్సో వారి దేవుడా. కరోలినా, మనం వస్తామని తెలిసే ఇల్లు బార్లా తెరిచి ఉంచారు. కరోలినా, కూర్చోవే, వెళ్ళి కూర్చో. ఏంటి ఎవరు కనపడడం లేదు? ఏంటి ఫోటో పగిలుంది? కరోలినా, మధ్యలో ఇదొకటి. ఏంటి వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి? మీరు ఇక్కడే ఉన్నారా? నేను మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమ్మా, నువ్వేంటి దెయ్యం పట్టినట్టు అలా కూర్చున్నావు? కరో కరో, ఏంటమ్మా, పాపకు ఒంట్లో బాగోలేదా? విరోచనాలు అవుతున్నాయా? డిసెంట్రీ, అడ్డమైనవి కొనిపెట్టకూడదని నీకు తెలీదా? కరోలినా, కరో 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 కరో. భయం, అన్నిటికీ భయం. పిల్లలకు నన్ను చూస్తే చాలా చాలా భయం. కరో కరో కరో. నాకు పిల్లల్ని చూస్తే చాలా భయం. వెళ్ళరా వెనక్కి. పోతున్నా, వెళ్ళరా పోతున్నా. వెనక్కి. పోయాను. ఎందుకురా వచ్చావు? కాపాడడానికి వచ్చావా? లేదు, ఒక్కసారి ఇల్లు చూద్దామని వచ్చాను. నువ్వేవైనా హీరోవా? కామెడీ. పేరేంట్రా? పులి. కోమరం పులి కళ్యాణ్. టోపీ తీరా. చలేస్తుంది. టోపీ తీ. మీ మమ్మీ భయపడుతుంది. తను భయంతోనే ఉందిరా. తీరా అంటే నన్ను వదిలే. అదిగో అక్కడుంది. నీకేం కావాలి? స్ట్రాంగ్గా టీ చెప్పు. 2 టీలు ఇవ్వండి.
నాకొక కాఫీ పెట్టివ్వవే. రావే. కాఫీ అడిగేది ఇప్పుడు చూస్తున్నాను. ఎస్కేప్ ఎస్కేప్. థామస్ నువ్వు చనిపోయి చాలా ఏళ్ళయింది కదమ్మా. కామెడీలు చేయకండి సార్, వెళ్ళండి సార్. బాబు ఏంటి టీ కావాలా? ఒక నిమిషం మాస్టర్, వీళ్ళకు ముట్టీలు ఇవ్వు. నేను చెప్పేది నిజం. నువ్వు థామస్ కొడుకువే కదా. మీ యొక్క జెనిఫర్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ఏం జరిగిందో వివరంగా చెప్తాను, నాతో రండి. తల్లి 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 కాపాడు కాపాడు తల్లి కాపాడు తల్లి కాపాడు తల్లి. ఏమిటి నొప్పిగా ఉందా? ఇలాగే కదా నాకు నొప్పెట్టుంటుంది. నాతో పాటు ఈ బొమ్మ ఉంటే నేను ఎవ్వరికీ కనిపించను. దెయ్యం కూడా నన్ను రేయ్, ఏంట్రా ఎస్కేప్ అవుదామని చూస్తున్నావా? అయ్యో, నువ్వేంటమ్మా కాఫీ పెట్టుకుంటూ ఇక్కడ కూర్చున్నావు? బాగా ఆకలిగా ఉంది, నేను ఏదైనా తినరానా? ఎందుకురా ఇక్కడికి వచ్చావు? మా ఊరు పోలేరబ్బ జాతరకి చందాలు వసూలు చేయడానికి వచ్చాను. చాలా వసూలు అయిపోయాయి. వెళ్ళరానా? రేయ్, ఇప్పుడెందుకు వచ్చావురా? బుద్ధి తక్కువ రెక్స్ కలవడానికి వచ్చాను. తను లేడు, నేను వెళ్ళనా? ఎవడ్రా వాడు? రెక్స్? రెక్స్ ఎవరో నీకు తెలీదా? అయితే నేను కూడా నీకు తెలిసే అవకాశం లేదు. మరి సెలవా, వెళ్ళొస్తా. రేయ్, ఏంటి? ఆ బొమ్మని కింద పడేసి పోరా. నువ్వు దెయ్యాన్ని అంత తొందరగా నేను వదిలిపెడతానంటే నేనంటే నీకు నచ్చదు కదా? ఇప్పుడు చూసేవా? నువ్వు ప్రాణంగా చూసుకునే నీ కూతురు రూపంలో నీ మీద పొగ తీర్చుకోవడానికి వచ్చాను. కావ్య వదిలే, కావ్య ప్లీజ్. ఏంటి భయంగా ఉందా? ఇలాగే కదా నేను నిన్ను బతిమాలాను. విన్నావా? వినలేదా?
ఒకే రూపంలో 7 ఉంటారని విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను. అర్థం కాలే స్వామి. ఇదిగోండి స్వామీజీ. ఇది చూడు, అంతా తెలుస్తుంది. అచ్చా నాలాగే ఉంది. ఆ ఫోటోలో ఉన్నది నువ్వనుకుంటున్నావా అమ్మా? కాదమ్మా, ఆ అమ్మాయి పేరు కావ్య. చచ్చిపోయిన కావ్య ఆత్మ తనని భయపెడుతుందని జెన్నీ వాళ్ళ నాన్నతో చెప్పింది. కావ్య ఆత్మ వల్ల తన కూతురికి ఎటువంటి ఆపద రాకూడదని థామస్ నాతో చెప్పారు. నేను కాలపది చేసి మంత్రించిన 2 కోడిగుడ్లను ఆయనకిచ్చాను. వాటిల్లో ఒకటి ఆ అమ్మాయి సమాధిలోను, రెండోది వాళ్ళ ఇంట్లోనూ పెట్టమని చెప్పాను. థామస్ నేను చెప్పినట్లు చేశాడు, కానీ ఇప్పుడు ఆ మంత్రించిచ్చిన 2 గుడ్లు పగిలిపోయాయి. ఇది నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నమ్మి తీరాలి బాబు. ఇప్పుడు కూడా మీ అక్కయ్య చాలా ప్రమాదంలో ఉంది. ఏ ఆత్మైనా సరే ప్రత్యక్షంగా పగ తీర్చుకోదు, ఇంకొకరి శరీరంలో ప్రవేశించి పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు కావ్య ఆత్మ ఎంచుకున్నది మీ అక్కయ్య కూతుర్ని. వదిలిపెట్టనే. దారే లేదా? పగ తీర్చుకోవాలని పరితపించే ఆత్మని శాశ్వతంగా శాంతిపరచాలంటే నేను ఒక పూజ చెయ్యాలి. అంతవరకు మీ అక్కయ్య ప్రాణాలతో ఉండాలి అంటే నేనిచ్చే తీర్థాన్ని కావ్య ఆత్మ ఆహ్వానించిన ఆ అమ్మాయి మీద చల్లాలి. నేనిక్కడ పూజ ముగించడానికి, నువ్వు అక్కడ తీర్థం చల్లడానికి సరిగ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోకు, జాగ్రత్త. ఇవ్వండి స్వామి. శక్తి ఎవరికి ఉండదు, ఎవరైనా వచ్చి నన్ను ఆ పూట కుదరదు. రెండు మూసుకున్న కళలన్నీ కళ్ళాయే, నిన్ను చంపుట కొరకే ప్రాణం వెతుకుతుండే. ఏమను చంపిన ఒకరు వేదర కోరేను, తల్లి హృదయం నేడు నశించా గుండెలో నేడు అగ్ని మంటలో ఎప్పుడు నేనే దహించవేయును. రా, నా భార్గవ్ ఎక్కడ ఉందిరా? నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. ఇలా చూడు రఘు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, దయచేసి నన్ను అడ్డుకోకు. నిన్ను లేపేయడమేరా నాకు ముఖ్యమైన పని.
రేయ్, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదురా. నువ్వు భార్గవికి మావయ్య కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. మళ్ళీ నిన్నింకెక్కడైనా చూశానే అనుకో, ప్రాణం తీస్తాను. వదలాలా? నిన్న నువ్వు నన్ను చాలా సులభంగా చంపావు కదూ, కానీ నేను నిన్ను అణు అణువు చిత్రహింసలు పెట్టి చంపబోతున్నాను. అది మన కరో కాదు, రావద్దు. రెక్స్,
వదిలే. పాపవా ఇదా? డేవిడ్ తో కలిసి బతకాలని అనుకున్న నన్ను దారుణంగా చంపిందే ఇది పాపవా? హా? करो 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 హే ఏంటి ఇక్కడే నుంచున్నావు పద హాయ్ స్వీట్ హార్ట్ భార్గవి నిన్ను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించు పర్వాలేదు మొదటిసారిగా మీ ఇంటికి వచ్చాను ఓ కాఫీ పెట్టేవా